భవభూతి ఉత్తర రామ చరిత్ర 3వ భాగం 23/4/20. సీతను కొంచెం పరుషంగా ఒక మాట అని బాధ పెట్టానని తెలుసుకున్న రాముడు సీతను అనునయిస్తాడు. అప్పుడు అనుసరించినప్పుడు సీత అంటాడు, భవత్వార్యపుత్ర భవత్ ఏహి ప్రేక్షామహేతావత్తే చరిత్ ఇత్యుత్థాయ పరిక్రమ. ఆర్యపుత్ర స్వామి, భవతు భవతు, కానిండి కానిండి, నాథా అలా చింతించద్దు, నేను అన్యథా భావించను, మీ హృదయాన్ని నాకు ఎరిగిన దాన్ని. ఏహి రండి, ఏ తమ యొక్క చరిత్ర తావత్ ఇప్పుడు ప్రేక్షామహే చూద్దాం ఇది అని ఉత్థాయ లేచి పరిక్రామతి నడుస్తోంది. ఎవరు సీత. లక్ష్మణ ఇదం తదాలేఖ్యం, తత్ ఆలేఖ్యం అంటే చిత్తరు బొమ్మ, ఇదం ఇదిగో అన్నారు. సీత నిర్వర్ణ్య క ఏతే ఉపరి నిరంతర స్థిత ఉపస్తువంతి ఆర్యపుత్రం. వివర్ణ్య పరీక్షగా, నిర్వర్ణ్య పరీక్షించి చూసి, ఏతే వీరు, కే ఎవరు, ఉపరి పైన, నిరంతర సందు లేకుండా ఖాళీ లేకుండా సందు స్థిత ఉన్నవాళ్ళై, ఆర్యపుత్రం ఆర్యపుత్రుడి ఉపస్తువంతి ఇవ స్తోత్రం చేస్తున్నట్లుగా ఉన్నారే, వీళ్ళంతా ఎవరయ్యా అన్న. అప్పుడు లక్ష్మణుడు, దేవి ఏతాని తాని సరహస్యాన్ జృంభకాస్త్రాన్ యాన్ భగవతః వృషస్మాత్ కౌశికం ఉపసంక్రాంత తేన చ తాటకావధే ప్రసాదీకృతాన్ ఆర్యస్య. దేవి, ఓ వదిన గారు, సరహస్యాని, స అంటే తో అన్నారు, రహస్యాని అంటే రహస్యంతో కలిగిన, తాని ఆ ప్రసిద్ధాలైన జృంభకాస్త్రాలు ఏతాని ఇవే, యాని ఎవ్వి అంటే జృంభకాస్త్రాలు, భగవతః పూజ్యుడైన వృషాస్వుడి కోసం, కౌశికం కుశికనందనుడు అయిన విశ్వామిత్ర ఉపసంక్రాంతాన్ని సంక్రమించాడు అంటే రాముడికి ఇచ్చాడు. తేనచ ఆ వాడి చేతని తాటక యొక్క వధే సంపటాందు ఆర్యస్య పూజ్యుడైన మా అన్న రామచంద్రుడు గారి ప్రసాదీకృతాన్ని అనుగ్రహింపబడ్డాయో అవే ఈ అస్త్రాలు. వందన స్వాదేవి దివ్యాస్త్రాలు. రాముడు అంటున్నాడు, బ్రహ్మాదయో బ్రహ్మహితాయ తత్వ పరసహస్రాహ శరదస్తపాంసి ఏతాన్యపశ్యన్ గురువః పురాణాః శాన్యేవ తేజాంసి తపోమయాన్. దేవి, ఓ దేవి, దివ్య అస్త్రాలు, దివ్యాలైన పవిత్రాలైన దేవతాత్మకమైన ఈ అస్త్రాలకు 100 నమస్కరించు. అర్థం చెప్పు. బ్రహ్మదేవుడు, అదయ మొదలైన, పురాణా ఆజ్యులైన, గురవ ఆచార్య. బ్రహ్మ వేదము యొక్క హితాయ, వేదాల సంరక్షణ కోసం, వేద అపహారకులైన, వేదాలను అపహరించే దుష్ట రాక్షసుల నిగ్రహం కోసం, అంటే వాటిని నివారించట. సహస్రాహ వేల కొలది, శరదః సంవత్సరాల పర్యంత, తపాంసి తత్వ తపాలు చేసి, స్వాని తమ సంబంధమై తపోమయాన్ని
తపోమూర్తులై తేజాంసి ఏవ తేజస్సులనై ఏతాని ఈ అస్త్రాలుగా అపశ్యం చూశారు. అనాది పరమ గురువులైన బ్రహ్మ మొదలైన వారు వేద అపహారకులైన రాక్షసులు పరిమార్చి లోకానికి మేలు చెయ్యాలని అనేక సంవత్సరాలు, వేల కొలది సంవత్సరాలు తపస్సు చేసి మూర్తీభవించిన తమ తపస్సనే సంపదములు ఈ దివ్యాస్త్రాలని దర్శించారు. నమః ఏతేభ్యః వాటికి కూడా నమస్కారం చేసింది ఎవరు? సీత. ఈ అస్త్రాలకు నమః నమస్తే. అప్పుడు రాముడు అంటుంది, సర్వధేదానీ తత్ప్రసూతి ఉపస్థాస్య. ఇదానీం ఇప్పుడు సర్వదా అన్ని విధాలచే త్వత్ నీ యొక్క ప్రసూతిం సంతతిని ఉపస్థాస్యంతి సంకరమింపగల. ఇవన్నీ మన అబ్బాయిలకి, మనకు పుట్టబోయే పిల్లలకు కూడా సంకరం. సీత అంటుంది అనుగ్రహితాస్మి, అనుగ్రహింపబడిన దానిని ఆర్య అని. అప్పుడు లక్ష్మణుడు అంటాడు ఏష మిథిలా వృత్తాంత, ఏష ఇది మిథిలా వృత్తాంత, మిథిలా పట్టణానికి సంబంధించిన వృత్తాంతం. అంటే ఇంకొక బొమ్మ చూపి అహో సీత అంటారు దళం నవనీలోత్పల శ్యామ స్నిగ్ధమసృణ శోభమాన మాంసలే దేహ సౌభాగ్యేన విస్మయస్థిమిత తాదృశ్యమాన సౌమ్య సుందర శ్రీ అనాదర ఖండిత శంకర సరాసర శిఖండక ముగ్ధ ముఖమండల ఆర్యపుత్ర ఆలిఖిత అని. ఓహో ఏం ఆశ్చర్యం! మళ్ళా ఒకసారి అహో దళం నవలీరోత్పల శ్యామల స్నిగ్ధమసృణ శోభమాన మాంసలేన దేహ సౌభాగ్యేన విస్మయస్థిమిత తాదృశ్య మాన సౌమ్య సుందర శ్రీ అనాదర ఖండిత శంకర సరాసన శిఖండక ముగ్ధ ముఖమండల ఆర్యపుత్ర ఆలిఖిత. ఆహా ఏం ఆశ్చర్యమయ్యా! మరిది దళత్ వికసిస్తుంది నవా కొత్తదైన నీల ఉత్పల నల్ల కలువల శ్యామల నల్లనైనటువంటి స్నిగ్ధ కోమలమైన మసృణ అంటే ఉజ్వలమైనట్లు శోభమాన ప్రకాశిస్తుంది మాంసలేన బాగా బలిసిన దేహము యొక్క సౌభాగ్యేన ప్రకర్షచే శిఖండ కాకపక్షంచే ముగ్ధ మనోహరమై ముఖమండల ముఖబింబాన్ని కలిగి అనాదర అవలీల త్రుటిత విరగొట్టబడి శంకర శర ఆస ధనుస్సు శివధనుస్సు కలవాడు కనుకని విస్మయ ఆశ్చర్యంచే స్థిమిత నిశ్చరుడై తాత మా నాన్నగారిచే దృశ్యమాన చూడబడుతుంది సౌమ్య సుభగమైన సుందర సుందరమైన శ్రీ కాంతిగా ఆర్యపుత్రుడు శ్రీరామ ప్రభు ఆలిఖితగా చిత్రించబడ్డాడే. అప్పుడు లక్ష్మణుడు ఆర్యే పశ్య అమ్మా ఇంకా ఉన్నాయి సంబంధినో వశిష్టాదీనే శతాతస్తమాచ్చరి గౌతమశ్చ శతానందో శనకానాం పురోహితః. ఆర్యే పూజ్యురాల పశ్యా చూడమ్మా చూడు దేశః ఇడుగు తవా నీ యొక్క తాతః తండ్రి అయిన జనక మహారాజు సంబంధిన విహారార్థం వచ్చిన దశరథాదులను తథా అలాగే
జనకానాం జనక వంశస్థుల పురోహితుడైన గౌతమః చ గౌతమ పుత్రుడైన శతానందః చ శతానందుడు వశిష్ఠాదీన్ వశిష్ఠుడు మొదలైన వాళ్ళని అర్చయతి పూజించే చిత్రం చూడమ్మా తల్లి. ఇదిగో ఇలా చూడండి, ఒకవైపు మీ తండ్రి గారు జనక మహారాజు వివాహం కోసం వచ్చిన దశరథాది రాజబంధువులు మర్యాదలు చేస్తూ, మరొక వైపు జనకుల పురోహితుడు గౌతముడి యొక్క పుత్రుడు అయిన శతానందుల వశిష్ఠాది మహర్షులు పూజించే చిత్రం చూడమ్మా అన్న. రామ ద్రష్టవ్యమేతత్, ఇది కూడా చూడు అని. జనకానాం రఘూణాంచ సంబంధః కశ్చన ప్రియః యత్ర దాతా గ్రహీతా చ స్వయం కౌశికనందనః. ఏతదిది ద్రష్టవ్యం, చూడ తగింది. ఈ బొమ్మ ఇంకా బాగుంది చూడు అంటూ. జనకానాం జనక వంశోద్భవులకు రఘూణాం చ రఘువంశోద్భవులకు సంబంధ బాంధవ్య కశ్య ఎవడి మహాప్రియ ప్రియం కాకుండా ఉంటుంది. ఎత్ర ఏ సంబంధం స్వయంగా దాతా ఇచ్చేవాడు అంటే జనక, గ్రహీత పుచ్చుకునేవాడు దశరథ, కుశికనందన కుశుని యొక్క మూడవ కుమారుడు విశ్వామిత్రుడు అని. మన పరిణయ విషయంలో జనక రఘువంశ సంబంధ నిబంధనాల స్వయంగా విశ్వామిత్ర మహర్షియే దాత ప్రతిగ్రహీత అవటం చేత జనులందరికీ మహదానందాన్ని కలిగించారు. సీత అంటోది, ఏతే ఖలు తత్కాలకృత గోదానమంగళాశ్చత్వారో భ్రాతరః వివాహ దీక్షితాయూయం అహో జానామి తస్మిన్నేవ ప్రదేశే తస్మిన్నేవ కాలే వర్తే. తత్ ఆ కాల సమయంలో కృత చేయబడి గోదాన కేశఖండనమే మంగళాహ శుభకర్మంగా కలవాడు. వివాహంచే దీక్షితాహ దీక్ష పొందినవాడు. యూయం చత్వార భ్రాత, మీ నలుగురు సోదరు. ఏతే ఖలు, వీళ్ళే కదా. మీరు నువ్వు అంటే మీ అన్నగారు రాముడు, లక్ష్మణుడవైన నువ్వు, కర్ణశత్రుఘ్నుడు మీ తమ్ముడు. అహో తస్మిన్ ప్రదేశే ఏ, ఆ ప్రదేశంలోనే తస్మిన్ కాలే ఏవా, ఆ కాలంలోనే వర్తే ఉన్నదాన్ని నేను జానామి అనుకుంటున్నా తెలుసు. అంటే ప్రత్యక్షంగా అప్పుడు అవన్నీ జరుగుతున్నప్పుడు ఎలా చూశాను, ఇప్పుడు కూడా ఆ అనుభూతి ఉంది. రాముడు అంటున్నాడు, ఏవం సమయ సవర్తత ఇషైవయత్రమాం ఇవైషయత్రమాం సమనందయత్ సుముఖ గౌతమార్పిత అయముగృహీత కమనీయ కంకణ స్తవమూర్తిమానివ మహోత్సవ కలహమళ సమయ సవర్తత ఇషైవైష యత్రమాం సమనందయత్ సుముఖి గౌతమార్పిత అయము గృహీత కమనీయ కంకణం స్తవ మూర్తిమానివ మహోత్సవ కలహ. సుముఖి, ఓ సుముఖురాల, ఎత్ర ఏ సమయంలో అయం ఈ తవా నీ యొక్క కలహ చెయ్యి ఉద్గృహీత ధరింపబడి కమనీయ అందమై
కంకణం కలదవుతూ గౌతమ పుత్రుడి చేత అర్పితగా నా చేతిలో ఉంచబడింది. మూర్తీభవించి మహత్ ఉత్సవ విశేష ఆనందంలా నన్ను సమనందయత్ సంతోషపెట్టిందో సహా ఆ సమయం ఏషః ఇదిగో వర్తతే ఇవ ప్రవర్తించిన మళ్ళీ కనపడ్డట్టుగా అనిపిస్తుంది. సో సుముఖి కంకణం చేత ప్రకాశించే నీ చెయ్యిని గౌతమ పుత్రుడైన శతానందు నా చేతిలో పెట్టిన నాకు కలిగిన ఆ మూర్తీభవించిన ఆనందాన్ని మేర లిమిట్ ఇంత అని చెప్పలేకుండా ఉన్నా. నేను ఆనందపడిన ఆనాటి సమయంలో ఇప్పుడు నన్ను అనుభవిస్తున్నట్టుగా ఉన్నది. ఇప్పుడు కూడా అదే అనుభవం. అప్పుడు లక్ష్మణుడు ఇయం ఆర్య ఇయమప్యార్యా మాండవి ఇయమపి వధూ శృతకీర్తి. ఈమె లక్ష్మణుడు ఆర్య పూజ్యురాలైన వదిన. అయం అపి ఈమె ఆర్యురాలైన మాండవి ఇయం అపి ఈమె వధువై శృతకీర్తి. సీత వత్స ఇయమప్యపరాకా వత్స కుర్రాడా లేక నాయన. అపరా ఇంకొకటి ఈమె కా ఎవరు అని. ఇక్కడ ముగ్గురు చూపించావయా, నలుగురు కదా మీరు, నాలుగో ఆమె ఎవరు? సరజ్జిస్మ సిగ్గొచ్చిందట లక్ష్మణ అయం అయే ఊర్మిదాం పృచ్ఛత్యార్య భవత్ అన్యతః సంచారయ. ప్రకాశంగా ఆర్యే దృశ్యతాం ద్రష్టవ్యమేతత్ అయంచ భగవాన్ భార్గవ. సిగ్గొచ్చేసింది లక్ష్మణుడి. సలజ్జిస్మితం సిగ్గుతో చిరునవ్వుతో కూడుకొని అయ్యే ఓహో ఆర్యురాల వదిన గారు. ఊర్మిళన్ పృచ్ఛతి అడుగుతోంది, నా భార్య అయిన ఊర్మిళను అడుగుతోంది వదినగా. భవతు అవుగా అన్యతః మరొక వైపు సంచారయామి అంటే దాన్ని జరిపేస్తా. ప్రకాశంగా ఆర్య దృశ్యతాం చూడబడుగా. ఇది చూడండి, అదేమిటి అన్నారు. ఏతది ద్రష్టవ్యం అంటే ఊర్మిళాదేవి గురించి తను చెప్పడం బాగుండని దృశ్యం మార్చేసి అయం ఎడుగో భగవాన్ పూజ్యుడైన భార్గవః పరశురాముడు. సీత ససంభృతం కంపితాస్మి. భయం వేస్తోందిరా నాయన. ససంభ్రమం భయంతో కూడినట్టు. సంకంపితాస్మి చకితురాలవుతున్నా. రామ ఋషే నమస్తే. భార్గవరాముడికి నమస్కారం చేయి. రాముడు ఋషేశ్వర ఏ నీ కోసం నమస్కారం. లక్ష్మణుడు ఆర్యే పశ్యా అయం ఆర్యే ఇది అర్ధోక్తి. ఆర్యురాల వదిన గారు. పశ్యే చూడండి. అయం ఈతడు ఆర్యేనా పూజ్యుడవుతున్న అవటం చేత అర్థే అంటే సగం ఆగిపోయా. రామ సాక్షేపం ఆగి అయి బహుతరం ద్రష్టవ్యం అన్యతో దశయ నిరాదరణ పూర్వకంగా. అయి ఒరే ద్రష్టవ్యం చూడతగింది. బహుతరం చాలా ఉన్నాయి బొమ్మలు. అన్యతః మరొక చోట దర్శయ చూపించు అంటే అక్కడ ఆయన గురించి ఏదో ఉంది, అదొద్ద. సస్నేహ బహుమానం నిర్వర్ణ్య సీతాదే సుష్టు శోభసే ఆర్యపుత్ర ఏతేన వినయమాహాత్మ్యేన
సస్నేహ బహుమాన స్నేహ ఆదర భావాలు కలగటంచే నిర్వ్యన్యా చూసి ఆర్యపుత్రుడైన రఘుమహారాజ రఘువంశ కులదీపక రామ ఏతేన ఈ వినయం మహాత్మ్యేన మహిమచే సుష్టు బాగా శోభనే ప్రకాశిస్తున్నావయో అన్న. లక్ష్మణుడు అంటున్నాడు, ఏతే వయం అయోధ్యాం ప్రాప్త, ఏతే ఇదే వయం మనం అయోధ్య గురించి అయోధ్యకు ప్రాప్తా చేరేశ. రాముడు సహస్రం స్మరామీహం తాస్మర, కన్నీటితో కూడుకొని స్మరామి స్మరిస్తున్న హంతాహయ్యో స్మరామి స్మరిస్తున్న జ్ఞాపకం వస్తోంది. జీవచ్యుతాతపాదేషు నూతనేదర సంగ్రహే మాతృభిశ్చింత్యమానానాం దేహినో దివసాగతా. జీవచ్యుతాతపాదేషు నూతనేదార సంగ్రహే మాతృభిశ్చింత్యమానానాం దేహినో దివసాగతా. తాతపాదేషు మన తండ్రిగా దశరథ మహారాజ్ జీవించి ఉండగా దార పరిగ్రహి భార్యా స్వీకారం అంటే వివాహాన్ని కొత్తగా సంప్రాప్తించగా మాతృభి తల్లులచే చింత్యమానా ధ్యానింపబడుతున్న నహ మన యొక్క ఆ పూర్వ ఉక్తాలే దివసాహ రోజు గతాహ గడిచిపోయాయి కదా, మంచి రోజులన్నీ గడిచిపోయాయి. పూజ్యులైన తండ్రి గారు జీవించి ఉండగా మా కొత్త వివాహ మహోత్సవంలో తేలుతున్న మనలు చూసి తల్లులు ముగ్గురు సంబరపడుతున్నటువంటి ఆ మంచి రోజులు అన్నీ ఎప్పుడో గతించిపోయాయి కదా. అప్పుడు రాముడు అంటే ఇయమపి తదా జానకి వ్రతమనిర్మలై పాంతోన్మీల మనోహర కుంతలై దశన ముకుళైర్ముగ్ధాలోకం శిశుదతీం ముఖం లలితైర్జ్యోత్స్నాప్రాయై ఆకృతిమ విభ్రమైరకృత మధురైరంగాన నే కుతూహలమంగకై అంగకై. అద్ధా తదా అప్పుడు పూర్వోక్త మాతృచింతా సమకాలంలో వ్రతను సూక్ష్మంగా విరలాలు అవటంచే మనోహరాలై కుంతలై అంటే కేశాలచే గంధస్థలం ప్రాంతంలో ఉన్మీలత్ ప్రకాశిస్తూ దశన దంతాలయ ముకులై మొగ్గలచ ముగ్ధ ఆలోక మనోహరమైన దర్శనంక ముఖాన్ని దదతి ధరిస్తూ శిశు కుర్రై ఈ జానకి అభిషేత కూడా లలితై మిక్కిలి సుకుమారాలైన జ్యోత్స్నాప్రాహి వెన్నెలతో సాటి అయి కృత్రిమంకాయ్ సహజ సిద్ధమై విభ్రమై విలాసంతో కూడి మధురాలైన అంగకై శృతి మెత్తని అవయవాలతో మా యొక్క అంగానాం అవయవాల కుతూహల ఆనందాన్ని అకృత కలగని వెంకట్రావు పంతులుగా ఈ ఉత్తర రామచరితకు చక్కని తెలుగు అర్ధ తాత్పర్యాలు రాసి అదే అనుసరిస్తారు. ఓ ప్రేయసే సూక్ష్మాలు విరళాలు అవటంచే
అతి మనోహరాలైన కేశాలు కండ భాగంలో వేలాడుతుండగా మిగుల ప్రకాశించే మొగ్గల వంటి దంతాలచే అతి సుందరమై దర్శనీయమై అంటే చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలి. నీ పసితనం ఆనాటి ముఖం అత్యంత లలితం. అలాగే పండు వెన్నెలల అనుభవైక భోగ్యంగా బహు సుందరంగా స్వభావ సిద్ధ చేష్టా కలితాలు నీ ముద్దు అవయవాలు నాకు సర్వాంగ ఆనందాన్ని కూర్చాయి సీత. అప్పుడు లక్ష్మణుడు ఏషా మంధర, మందర బొమ్మ కాదు, ఏషా ఈమె మంధరా మంధర. రాముడు మనసులో సత్వర మన్యతో దశయ. ఇక్కడ చూస్తే దుఃఖం ఆపుకోలేడు కనుక ఇంకొక బొమ్మ చూపించరా ఇదెందుకు అని. దేవి వైదేహి ఇంగుదీ పాదప సోయం భృంగి శృంగి బేర పురే పుర నిషాదపతినాయత్ర స్నిగ్ధే నాసే సమాగ. కనుక వల్ల మందర కైకా శాపు ఇవన్నీ ఎందుకు, దీన్ని లాగించేలా తర్వాత దాన్ని చూద్దాము. సత్వం త్వరగా అన్యత ఇంకొక స్థలాన్ని దర్శయం చూపు అంటే ఇంకొక బొమ్మ. దేవి దేవి వైదేహి జానకి ఎత్ర ఏ ఇంగుదీ వృక్షమూలంలో పురా పూర్వం స్నిగ్ధేన సౌహార్దంతో కూడి నిషాదపతిన నిషాద భర్తతో సమాగమ పొంది అసేత్ అయ్యాడు, గుహుడితో స్నేహం కలిగింది. సహా శృంగిబేరపురే శృంగిబేర పట్టణంలో ఇంగుదీపాదప ఇంగుదీ వృక్షం ఇయం ఇదేచు. ఓ సీత, మొదట శృంగిపేరపురంలో మేఘపాత్రుడు మా అభిమాని నిషధాధిపతి అయిన గుహుడు మనల్ని అందరినీ మొదటిసారి చూశారు ఈ ఇంగు దీప సమీపంలో. ఇక్కడ ఇంగు దీపం అనే వృక్షం ఉంది, దాని దగ్గర చూసి లక్ష్మణ విహస్యా స్వాగతం కుంచిగా నవ్వు అయే మధ్యమాంబా వృత్తాంత అంతరిత ఆర్య. విహస్యా నవ్వి స్వాగతం తనలో అయే ఓహో ఆర్యేన ఆర్యపుత్రుడిచే మధ్యమ అంబ మధ్యమాంబ యొక్క అంటే కైక యొక్క వృత్తాంత వార్త అంతరిత మరుగు పెట్టేశాడు. చాలా గొప్ప రాముడు తక్కువవాడు కాదు, పెద్ద చాకచక్యం ఉన్నవాడు కనుక ఆ వృత్తాంతాన్ని రానివ్వడు. సీతాహో ఏష జటా సంయమన వృత్తాంత అహో ఏష ఇది జటా సంయమన జడలను దాల్చుటకు సంబంధించిన వృత్తాంత వార్త. అంటే వీళ్ళందరూ జుట్టుకి ఏవో పాలు పూసుకొని వేడి చెట్టు పాలు ఏవో పూస్తారు, అవి జడలు అవన్నీ జుట్టంతా కూడా జడ కట్టేస్తారు. అదే వృత్తాంతం వార్త బాగుంది. లక్ష్మణుడు అన్నాడు పుత్ర సంక్రాంత లక్ష్మీకైర్యజ్య వృద్ధే ఇక్ష్వాకుభి వృద్ధృతం ధృతం బాల్యే తదార్యేన పుణ్యమారణ్యక వ్రతం. అర్థం పుత్ర కుమారుడి మీద సంక్రాంత సంక్రమించి లక్ష్మీకై రాజ్యలక్ష్మీ కల వృద్ధౌ వృద్ధులై అయిన ఇక్ష్వాకుభి ఇక్ష్వాకు వంశస్థులైన రాజుల చేత యత్ ఏ ఆరణ్యక వ్రతం ధృతం ధరింపబడిందో తత్ ఆ పుణ్యం పవిత్రమైన ఆరణ్యక వనవాస రూపమై వ్రతం ఆర్యేన ఆర్యపుత్రుడైన రాముడిచే బాల్యంలోనే ధృతం ధరింపబడిన బొమ్మ. పూర్వం మన పూర్వీకులై ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాజులు చిరకాలం రాజ్య పాలనం చేసి వార్ధక్య దశలో వాళ్ళు
పుత్రులకు రాజ్యలక్ష్మిని అప్పగించి తాపస వృత్తి పొందే పూజ్యురాలైన మా అన్నగారు నాడే రామచంద్రమూర్తి బాల్యంలోనే ఆరణ్యక వ్రతాన్ని అవలంబించారమ్మా. చూడు బొమ్మ అని సీత అంటుంది. ఏషా ప్రసన్న పుణ్య సలిల భగవతి భగీరథి. ఏషా ఇది ప్రసన్న నిర్మలమైన పుణ్య పవిత్రమైన సలిలా నీరుగల భగవతి ఉజ్జురాలై భాగీరథి గంగాది. ఎంత బాగుందయ్యా పవిత్రత ఉట్టిపడి. రాముడు అంటాడు, రఘుకుల దేవతే నమస్తే అని. రాఘవ కులానికి దేవతమ్మా నువ్వు, నీకు నమస్కారం. త్వరగా విజయ వ్యగ్రాన్వీదభిద సగరాధ్వరి కపిల మకస రోషాత్ పురుష్టాన్ పితుశ్చ పితామహ అగణిత తను తాపస్వత్మా తపాంసి భగీరథో భగవతి తపస్పృష్ట అద్భిశ్చిరా దుదతి పరత్. రఘుకుల రఘువంశకుల దేవతే దేవత అయిన భాగీరథి ఓ గంగా భవాని నీకు నమః నమస్తే. భగవతి ఓ మహామహిమాన్వితురాల భగీరథ భగీరథు అగణిత లెక్క చెయ్యకు తను తాప దేహతాపం కలిగేటట్టు తపాంసి తత్వ తపంచే తవానీయ అద్భి అంటే ఉదకాల సృష్టాన్ తాకబడినటువంటి స్పృష్టాన్ తాకబడిన సగర చక్రవర్తి అధ్వరే యాగంలో త్వరగా అంటే అశ్వమేధయాగమయ విచయి వెదకటంలో వ్యగ్రాన్ ఆసక్తులై ఉర్వీభిద భూమిని బద్దలు కొట్టి రోషాత్ కోపం వల్ల కపిల మహర్షి యొక్క మగతా తేజస్సుచే పృష్ఠాన్ భస్మం చేయబడిన పితువు తండ్రి అయిన దిలీపుడి పితామహాన్ తాతలైనటి వాళ్ళ శిరాత్ చాలా కాలం తర్వాత ఉదతీరత తరింపచేసి తల్లి గంగా భవాని మొదట సగర చక్రవర్తి అశ్వమేధయాగం చెయ్యగా ఇంద్రుడు కోపంతో రహస్యంగా యాగాశ్వాన్ని హరించి పాతాళంలో దాచేస్తే దాన్ని అన్వేషణాపరుడై ఆయన కుమారుడు మా ముత్తాత భూమిని బద్దలు కొట్టి పాతాళానికి వెళ్ళి అక్కడ తపోనిష్ఠుడై ఉన్న కపిల మహర్షిని కంపింపచేయగా ఆయన మండిపడి తన తేజస్సు అనే అగ్ని చేత వాళ్లను భస్మీభూతుల్ని చేసి దుర్గతిలో వెయ్యగా చిరకాలాన్ని భగీరథుడు ఘోర తపస్సు చేసి నిన్ను అమ్మా దివిజ గంగ స్వర్గం నుండి తీసుకుని వచ్చి నీ పావన ఉదక స్పర్శ వాళ్ళందరికీ విముక్తి కలిగించాడు కదా అన్న. రామ సాత్వమంబా సుషాయాం అరుంధతీవ సీతాయాం శివానుధ్యానాభ. అంబ ఓ జనని గంగా భవాని సాత్వం అలాంటి సుషాయాం కోడలైన సీతాయాం సీత మీద సీతయన్ అరుంధతి ఇవ అరుంధతి దేవి లాగా శివ మంగళంకల అనుధ్యాన అనుచింతనం అంటే సానుభూతి కలదానివి భవ అవుగాక. లక్ష్మణుడు అంటున్నాడు, ఏష భరద్వాజ వేదిత చిత్రకూటయా ఇని వర్త్మని వనస్పతి కాళిందీ తటే వట శ్యామో నామ.
ఏషః ఇది భరద్వాజ మహర్షి చేత వేదితః నివేదింపబడిన అంటే ఆయన చెప్పాడు, అక్కడ ఉండరా బాబు. చిత్రకూట పర్వతాన్ని గురించి యాయిని తీసుకోబడిన వర్త్మని మార్గంలో కాళిందీ నది యొక్క తటే ఒడ్డున శ్యామ అని ప్రసిద్ధి చెందిన వటహ వనస్పతి మర్రి చెట్టు. రాముడు సస్పృహం అవలోకయ, రాముడికి అప్పుడే బుర్రలోకి తట్టింది ఆ ప్రదేశం. రాముడు సస్పృహం కాంక్షతో కూడుకొన్నట్లుగా అవలోకయతి, ఆ బొమ్మ చూస్తే. సీత అంటూ స్మరతి వాతం ప్రదేశం ఆర్యపుత్రుడు తం ఆ ప్రదేశాన్ని ఆ స్థానాన్ని స్మరతివా జ్ఞాపకం చేసుకుంటున్నారా స్వామి? రామ అయి కథం విస్మర్యతే, అవును ప్రేయసి, కథం ఏ విధంగా విస్మర్యతే నేను మర్చిపోతా దాన్ని అన్న. సలలిత ముగ్ధా యధ్వంసాపాతఖేద శిఖిద. అది సలలిత ముగ్ధాన్యధ్వంసం పాతఖేద దశిధిర హరిరంభైర్దత్త సంవాహనాన్ పరిమృతితం మృణాలి దుర్బలాన్యంగకాని త్వమురసి మమ కృత్వా యత్ర నిద్రామవాప్తా. అలా సలలిత ముగ్ధాన్యధ్వసం పాతఖేద ఖేదాద శిథిల పరిరంభైర్దత్త సంవాహనాన్ పరిమృదితం మృణాలి దుర్బలాన్యంగకాని త్వం వరసి మమ కృత్వా యత్ర నిద్రాం అవాప్తా. యత్ర ఏ ప్రదేశంలో త్వం నువ్వు అధ్వా మార్గంలో నడిచి ఆయాసంతో సంపాత సమకూర్చిన ఖేదాత్ ఆయాసం వల్ల అలస్థిరితముతై కాలు తీసి కాలు పెట్టలేనటువంటి స్థితిలోకి లలిత మృదువులైన ముగ్ధాని సుందరాలైన పరిమృదిత సలపబడి మృణాలి నలపబడి తామర తోళ్ళల దుర్బలాన్ని బలహీనాలైన అసిధిరా గాఢాలై పరిరంభై ఆలింగనంచే దత్తా వసగబడిన ఇవ్వబడిన సంవాహన అంగమర్దనంకల అంగకాలి రస్వాంగాల మమా నాయక్ వరసీకృత వక్షస్థలంలో ఉంచి నిద్రను అవాప్త పొందావు అని జ్ఞాపకం. ప్రేయసి, నువ్వు మార్గంలో మాకంటే వెనకబడకుండా కూడి మాతో పాటు నడిచి రావాలన్న వేగంతో రావాలని వేగంగా నడుస్తూ ఉంటే బాగా అలసిపడి వాడి వత్తలై తామర తోళ్ళల దుర్బలాలై సుకుమారాలై సుందరాలై నీ అంగకాలను శరీర భాగాలు మాటి గట్టిగా కౌగలించుకోవటంలోనే సంవాహనం చెయ్యగా, అంటే నీ అలసట తీర్చగా నువ్వు నా వక్షస్థలంపై నిద్రా సుఖాన్ని అనుభవించింది ఈ ప్రదేశంలోనే కదా. అలాంటి ఈ ప్రదేశాన్ని నేను మరిచిపోగలనా అన్న. లక్ష్మణుడు అంటున్నాడు, ఏషా వింధ్యాటవీముఖే విరాధ సంవాద. ఆర్యపుత్ర, ఇదే వింధ్యాట పర్వణం. వింధ్యారణ్యం దగ్గరికి వచ్చి
మార్గమార్జంలో ముఖే ప్రవేశ మార్గంలో విరాధుడై ఆయన రాక్షసుడిచే సంవాదగా పోరాటం చేసిన బొమ్మ ఇది, కొత్త చిత్రం ఇది అని చెప్పాడు. మిగతా విషయాలు రేపు తెలుసుకుందాం.